హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు మార్నింగ్ సెషన్ టెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ వారికి వచ్చినటువంటి ప్రశ్నల సరళి ఏ విధంగా ఉందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా. సో ఇక్కడ ఈరోజు మార్నింగ్ సెషన్లో పేపర్ అయితే చూసినట్టయితే చాలా టఫ్గా ఉందని అయితే చెప్తున్నారు. ఒకసారి క్వశ్చన్స్ని మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా. మీరైతే తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి. చూడండి, ఇక్కడ ఆర్టీ యాక్ట్ సెక్షన్ 4 గురించి ఒక ప్రశ్న అడిగినట్టు చెప్తున్నారు. ఎరిక్సన్కి సంబంధించి 2 ఇయర్స్కి ఒక అప్లికేషన్ క్వశ్చన్ అడిగారని చెప్తున్నారు. పేరు నానార్థం అడిగారు. సో ఇక్కడ పేరు నానార్థం కాని పదం అని అడిగారు. సో పేరు నానార్థం ఇచ్చి దాని కాని పదం. సో పేరు నానార్థాలు ఒకసారి చూసుకున్నట్లయితే మనం, సో ఇది మనకు 10th క్లాస్లో ఉంది. లాస్ట్ పేజ్లో మీకు రివిజన్ కూడా చేశాను. 9th 10th తెలుగు పదజాలం అంతా. పేరు నానార్థం కానిది అడిగాడు. సో నామధేయము, కీర్తి, అధికం, హారం. సో ఇవి కాకుండా వేరే ఆప్షన్ ఏదైతే ఉందో సో దాంట్లోకి వెళ్ళి మనం అది కాని దాన్ని మనం ఈజీగా ఎంచుకోవచ్చు. సో టఫ్ క్వశ్చన్ అని అనొచ్చు మనం, ఎందుకంటే మనము వీటికి 2 గుర్తుంటాయి అనుకోండి మనకు అర్థాలు దానికి సంబంధించి. సో కానిది అడిగారంటే 3 కూడా తెలిసి ఉండాలి మనకు తప్పకుండా. కాబట్టి మనకు పేరు యొక్క నానార్థాలు అయితే ఇవి. కానిది అడిగినట్లయితే సో మనము దీన్ని మనం ఆన్సర్ ఇవి తెలిసినట్లయితేనే వాటిని ఆన్సర్ అనేది చేయగలుగుతాం మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ యమకలంకారానికి సంబంధించి ఒక ప్రశ్న అడిగారు. అదేవిధంగా విజయం కలం పేరుతో ఎవరు రచన అని అడిగారు. ఎవరి రచన అని. నెక్స్ట్ చదువు వాణి జ్ఞానుడు పద్యం సంబంధించి ఒక పద్యం ఇచ్చారు. గోల్కొండ నీలగిరి తెలుగు పత్రికకు సంబంధించి గద్యం ఇచ్చి 5 ప్రశ్నలు ఇచ్చారు తెలుగులో. సో దాదాపుగా తెలుగు పేపర్ అయితే సో ఈజీగానే ఉందనుకొని చెప్పుకోవచ్చును. సో నెక్స్ట్ ఇక 7 యొక్క భాజనీయత సూత్రాలకు సంబంధించి ఒక ప్రశ్న అడిగారు. అంకశ్రేణికి సంబంధించిన ప్రశ్నలు మ్యాథ్స్లో అడిగారు. స్తూపం, శంకు, వక్రతల వైశాల్యాలకు సంబంధించి ఒక ప్రశ్న అయితే అడగడం అయితే జరిగింది. అర్ధగోళము, స్తూపం సమానమైన వైశాల్యాలకు సంబంధించి ఒక ప్రశ్న. పరిపూర్ణ వర్గంకి సంబంధించినవి ప్రశ్న అడిగారు. బారువడ్డీ, చక్రవడ్డీ తేడాలకు సంబంధించి ఒక ప్రశ్న అయితే మనకు వచ్చినట్లయితే చెప్తున్నారు. నెక్స్ట్ వైరస్ వల్ల వచ్చే వ్యాధి ఏది అని అడుగుతున్నారు. ఎయిడ్సా, మలేరియానా, కలరా అని ఇంకో ఆప్షన్ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చతురస్ర బాట వైశాల్యం కూడా ఒక ప్రశ్న అడగడం అనేది జరిగింది. పీడనానికి సంబంధించి పీడనం ఒక అని ఇచ్చి సదిశరాశ, దిశరాశ అని ఈ విధంగా ప్రశ్నలు ఫిజిక్స్కి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. నీటి వడబోత క్రమం అని ఇచ్చి కుళాయి, ఓవర్ హెడ్ ట్యాంక్, ఎరేషన్, చెరువు, వడబోత. ఇది 7th క్లాస్ సైన్స్లో నేను మీకు తెలిసిన అంశాల్లో ఇచ్చాను. సో అక్కడ నుండి ఈ ప్రశ్న అడగడం జరిగింది మిత్రమా. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, కర్ణవర్తనం, పిన్న భాగాలు, స్రవించే తైలాలు. ఇది మనకు బయాలజీకి సంబంధించిన క్వశ్చన్. అదేవిధంగా ఫిజిక్స్లో కూడా ఈ క్వశ్చన్ ఉంది, 8th ఫిజిక్స్లో. సో అక్కడ నుంచి ఒక ప్రశ్న అడిగారు. పూసల చట్టం బోధించేది కానిది అని అడిగారు. సంకలనం, వ్యవకలనం, స్థాన విలువ, సో జామితీయ నిర్మాణాలు మెథడ్స్లో ప్రశ్న అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. తారండైకి నిరంతర పునర్బలం, స్థిర నిష్పత్తి పునర్బలం సంబంధించినవి అని ఒక ప్రశ్న అడిగారు. తారండైక్ ఫలిత నియమాలకు సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది. 5Eలో 4వ E అంటే ఏంది అని ప్రశ్న అడిగారు. దీనికి సంబంధించిన ప్రశ్న గత టెట్ డిఎస్సిలో చాలాసార్లు అడిగారు. వైయక్తిక భేదాలకు సంబంధించి సరికానిది అడిగారు. వికాసం గురించి ఒక ప్రశ్న, పరిపక్వత గురించి ఒక ప్రశ్న. అంటే సైకాలజీ కంప్లీట్గా మనకు అప్లికేషన్ బేసిక్గానే అడుగుతున్నారు. సో దీంట్లో ఎలాంటి సందేహం లేదు. నెక్స్ట్ స్కందము అనేది ఒక అర్థం అడిగారని అడిగారు. సో కొమ్మ అనేది అర్థం అవుతుంది, ప్రకరణం అవుతుంది, సమూహం అవుతుంది, శరీరం అవుతుంది. సో స్కందం అనే పదానికి అర్థం అడిగారని చెప్తున్నారు. ఇది కూడా 10th క్లాస్లో ఉంది. నెక్స్ట్ కార్యము అనే పదానికి కర్జము అనే వికృతి అవుతుంది. సో ఇక్కడ కార్యము అనే ప్రకృతి పదానికి వికృతి అడిగారు, కర్జము. సో ఇది మనకు సమాధానం అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక ఈరోజు ఎగ్జామ్ రాసినటువంటి కొందరు మిత్రులు మన యొక్క టెస్ట్ సిరీస్ కావచ్చు, మన యొక్క ఛానల్ని ఫాలో అయ్యి ఎగ్జామ్ చాలా బాగా రాశామని చెప్పి తెలుగు సబ్జెక్ట్ నుంచి సురవరం ప్రతాపరెడ్డి గారికి సంబంధించిన ప్యాసేజ్ ఇచ్చారని చెప్తున్నారు. అదేవిధంగా కౌరవుల గురించి ఒక పోయం ఇచ్చారు. సైకాలజీలో కోల్బర్గ్, పియాజే రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయని అయితే చెప్తున్నారు మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, 1 నుంచి 50 వరకు గల సంఖ్యలో 4 లేదా 8 గుణిజాలు అయ్యే సంభావ్యతకు సంబంధించి ఒక ప్రశ్న, బహుళకానికి సంబంధించిన ఒక ప్రశ్న, డిస్కౌంట్కి సంబంధించిన ఒక ప్రశ్న అడిగారు. చక్రవడ్డీ, ఈ బారువడ్డీ చెప్పుకున్నాం ఆల్రెడీ మనం. నెక్స్ట్ స్తూపం ఎత్తు, సో అలాంటి క్వశ్చన్స్ ఇచ్చారట. ఎయిడ్స్కి అదే వైరసా ఏదని అడిగారు. సో ఇది వైరస్కి సంబంధించిన వ్యాధి ఏది అంటే ఎయిడ్స్. నెక్స్ట్ ఈ వడబోత ఏరియేషన్ ఓవర్ హెడ్ ప్రాజెక్ట్ ఆర్డర్ అడిగారు. ఇది 7th క్లాస్ సైన్స్లో ఉంది. విజయ అనే పేరు గల కలం ఎవరిది అని అడిగారు. సో ఇది మనకు సరైనది క్వశ్చన్ అడిగారు. శ్రీనాథుడి రచన కానిది.
నానా రుచిరార్థ సూక్తి సూక్తి వైద్య ఆల్రెడీ మీకు చెప్పాను, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేశాము. మీకు టెస్ట్ సిరీస్లో హరము అనే పదానికి ఉత్పత్తి అర్థం అడగడం జరిగింది. త్యాగం అనే పదానికి పర్యాయ పదం అడిగారని పంపిస్తూ ఉన్నారు. రక్షక తంత్రాలకు సంబంధించి ఒక ప్రశ్న కూడా ఒక ప్రశ్న వచ్చిందంటారు. పియాజెకి సంబంధించి ఒక ప్రశ్న. నెక్స్ట్ మనకు దేవార్షి సంధికి సంబంధించి అడిగారు, గుణసంధి. అదేవిధంగా పరిహారం ఉత్పత్తి అర్థం అడిగారు. ఒకటి త్యాగం అనే పదానికి పర్యాయపదం త్యజించు. నెక్స్ట్ విసర్జన, విమోచనం. సో ఇలా త్యాగం చేయడము అనే దానికి పర్యాయ పదాలు అడిగారు. ఓర్పు, సమర్పణ. సో ఇలాంటి త్యాగం అనే పదానికి పర్యాయ పదాలు వస్తాయి. నెక్స్ట్ పాలీ భాషా పదానికి సంబంధించి ఒక ప్రశ్న అయితే అడగడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకు అన్య పదార్థ సమాసం సంబంధించి ఒక ప్రశ్న అడగడం జరిగింది. సో ఇలా ఈ విధమైనటువంటి ప్రశ్నలు ఇచ్చారు. క్వశ్చన్ యొక్క లెవెల్ అయితే డిఫికల్ట్గానే ఉంది మిత్రమా. సో టఫ్గా ప్రశ్నలు అడగడం జరిగింది. సైకాలజీ టోటల్ అప్లికేషన్ క్వశ్చన్స్ వచ్చాయి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఆర్టీ 2009, ఎన్సిఎఫ్ 2005 కౌన్సిలింగ్కి సంబంధించి ఒక ప్రశ్న అడిగారు. పావలో థీరీస్, పియాజే థీరీస్, వైగాట్స్కి సంబంధించిన ప్రశ్నలు వచ్చాయి. ఒగ్గు కథకు సంబంధించిన ఒక ప్రశ్న అయితే అడగడం అయితే జరిగింది మిత్రమా. మార్నింగ్ సెషన్లో వచ్చిన ప్రశ్నల సరళి అయితే ఈ విధంగా ఉంది. సో దాదాపుగా ఆల్మోస్ట్ సైకాలజీ అప్లికేషన్లో ఇచ్చారు. దాదాపుగా అన్ని క్వశ్చన్స్ అప్లికేషన్ స్టేట్మెంట్ వైజే ఇవ్వడం అయితే జరిగింది. సో ప్రశ్నల యొక్క సరళి ఉంది. అదేవిధంగా ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ 1 మిత్రులకు ఎగ్జామ్ ఉంది. సో దానికి సంబంధించిన పేపర్ 1కి సంబంధించిన పేపర్ సరళి మనం ఈవినింగ్ టైంలో సాయంత్రం 7 o'clock to 8 o'clock మధ్యలో ఆ ప్రశ్నలు వాటి యొక్క సమాధానాన్ని కూడా మనం పేపర్ 1లో వచ్చినటువంటి అంశాన్ని చూద్దాం. సో పేపర్ 1 మిత్రులకు పేపర్ అయితే ఈజీగానే ఉండే అవకాశం ఉంటుంది. దాంట్లో టెన్షన్ పడకండి మిత్రమా. సో ఆఫ్టర్నూన్ సెషన్లో రాసే మిత్రులు హ్యాపీగా ప్రశాంతంగా ఎగ్జామ్ రాసే ప్రయత్నం అయితే చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్.